అసలేం జరిగింది? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద వేళ్లు నరికేసి. మంచి పని చేసావు. నా యాల పోయి పెరిగితో అతికించుకోపో. ఏంటి ఇంతసేపు రెడీ అవుతుంది? అది భోజనాలు అయిపోతాయి అంటే ఇంత తొందరగా రాదేంటి? బిర్యానీ తిని చాలా రోజులు అయింది. తిందాం అనుకుంటే గట్టిగా ఇది ఇంకా రాదేంటి? లోపలికి వెళ్ళి చూద్దాం. బాహుబలి ఏందట చూస్తున్నారు? హాయ్ హాయ్ హాయ్. దేవసేన, ఏం చేస్తున్నావే ఇక్కడ? భోజనాలు టైం అవుతుండే. అమ్మని ఎవరే నీ గొలు చేశారు? ఎవర్రా నా దేవసేన గొలు చేసింది? ఆంటీ నువ్వే కదా గొలు చేసింది? గుండు బాస్ నువ్వే కదా గొలు చేసింది? నువ్వే కదా? శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరు వచ్చే మాకు భోజనాలకు టైం అవుతున్నాయి. బిర్యానీ తిని చాలా రోజులు అయ్యింది. బాగా కుమ్మేద్దాం అనుకున్నా. చికెన్ తినకూడదంట, అందుకని దున్నమాసం పెడుతున్నారు. బాగా కుమ్మేద్దాం అనుకున్నాను, కానీ ఇట్లా అయ్యింది. అక్కడ కానీ ఏమైనా భోజనాలు కానీ అయిపోయాయా మీ అందరి చేత దున్నను కోపిస్తా. అసలేం జరిగిందో తెలుసా నీకు? నువ్వుండవయ్యా బాబు, ప్రతి దాంట్లో ఏలు పెడతావు. అసలేం జరిగింది? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద వేళ్లు నరికేసి. మంచి పని చేసావు. నా యాల పోయి పెరిగితో అతికించుకోపో. సరే పద, భోజనాలు టైం అయింది, వెళ్దాం. ఏంట్రా ఎంతమంది వచ్చారు? భోజనాలు అయిపోయింది. చూడు నీ వల్ల భోజనాలు అయిపోయింట. సరే పద, వాళ్ళందరితో దున్నను కోపించేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే 10 మందికి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.